చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కే కొత్తపేట గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు షేక్ చాంద్ బాషా, ఫిరోజ్ బాషాలు మతాలకు అతీతంగా హిందూ దేవతల ఆలయ నిర్మాణాలు చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ దేవతల ఆలయ నిర్మాణానికి పూనుకున్న కారణంగా ఆ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. అయినా సరే ఆ సోదరులు తమ సంకల్పాన్ని మార్చుకోకుండా ముందుకు వెళ్లడం విశేషం. మతం మనుషులు సృష్టించుకున్నదే కాని భగవంతుడికి ఏ మతం లేదన్నది వాస్తవం. భగవంతుడికి మతాన్ని ఆపదించడం అవివేకం. మంచి పని చేయడానికి మతం అడ్డు వస్తే ఆ మతచారాలతో మాకు పనేంటని అనుకున్నారు భాషా సోదరులు. అయితే మాటలు చెప్పడం వేరు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆచరించడం వేరు. కానీ మన భాషా సోదరులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా మతం కంటే అభిమతమే ముఖ్యమన్నారు. తండ్రి అజిత్ బాషా మరణించినప్పుడు గ్రామ బహిష్కరణ కారణంగా అంత్యక్రియలకు కూడా ఆ గ్రామ పెద్దలు ఒప్పుకోక చివరికి ఆయన మృతదేహాన్ని తిరుపతి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారంటే వారంతా దృఢ నిశ్చయంతో ఉన్నారో వెల్లడవుతుంది. శిలా సదృశ్యమైన వారి సంకల్పానికే ప్రతిరూపమే ఈ ఆలయాలు. అదే సంకల్పం ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు షేక్ చాంద్ బాషా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చాంద్ బాషా అండి. ముస్లిం కులం నుంచి పుట్టినాను. మేము ఒక సప్తమందిర సముదాయం అని 7 గుళ్ళతో ఒక టెంపుల్ నిర్మిస్తున్నామండి. అది నారావరపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సప్తమందిర సముదాయం అనే టెంపుల్ని నిర్మిస్తున్నాము. మేము ముస్లిమ్స్గా ఈ సప్తమందిర సముదాయాన్ని నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇది మా తండ్రి గారికి స్వప్నంలో ఈ టెంపుల్ కట్టాలని ఆలోచన వచ్చింది. దానివల్ల మేము మా సొంత గ్రామంలో ఈ టెంపుల్ని నిర్మించడానికి పూనుకున్నాము. మా నాన్న ఈ టెంపుల్ని నిర్మిస్తుండగా గత కొన్ని ఏళ్ళగా చనిపోయినారు. చనిపోయిన తర్వాత మేము ఆ కార్యక్రమాన్ని మేము భుజాన వేసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. మా మతం నుంచి మాకు చాలా ఇబ్బంది పెట్టినారు. ఎందుకంటే మీ హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నామని, సప్తమందిర సముదాయాన్ని కట్టిస్తున్నామని మమ్మల్ని కులం నుంచి వెలివేశారు. వెలివేసిన తర్వాత మేము ఎలా అయినా ఇబ్బంది పడినా కూడా మేము ఈ పనిని ఆపలేదు. తర్వాత మా నాన్న చనిపోతే దహనక్రియలకు కూడా ఒప్పుకోలేదు. వేరే ఊరికి వెళ్ళి మా నాన్న దహనక్రియలు అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మేము ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకంతో, ఇష్టంతో మేము ఈ టెంపుల్ని పూర్తి చేసి మా నాన్న కోరిక, మా ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాము. మాకు ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ముస్లిమ్స్గా ఈ హనుమాన్ టెంపుల్ కడుతున్నామంటే మీరు ఒక సనాతన ధర్మం పట్ల పోరాడుతున్నారు కాబట్టి సహాయం చేస్తే, మాకు వస్తు రూపంగా ఏదైనా సహాయం చేస్తే ఈ గుడికి సహాయం అవుతుంది. ప్లస్ మేము అనుకున్న పని జరుగుతుంది. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయండి సార్. తమ తండ్రి అజిత్ బాషా హనుమంతుని వరంతో జన్మించారని, ముస్లిం మతంలో పుట్టిన 7 ఆలయాలు నిర్మాణం చేపట్టారని వారు చెప్పారు. అంతేకాకుండా ఆలయాల నిర్మాణం జరుగుతుండగానే ఆయన కాలం చేశారని, తండ్రి ఆశయం కోసం ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామని బాషా సోదరులు స్పష్టం చేశారు. హిందువుల ఇష్ట దైవాలైన వినాయకుడి, షిరిడి సాయి, నవగ్రహాలు, శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు ఆలయాలను వీరు ఒకే చోట నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వీరు ఇటుకలను తయారు చేసి అమ్ముతూ వచ్చే ఆదాయంలోనే ఆలయాలను నిర్మిస్తున్నారంటే వీరి సంకల్పానికి దైవానుగ్రహం కూడా తోడైనట్టు రుజువు అవుతుంది. సుమారు 10 సంవత్సరాల నుంచి వీరు కాయకష్టం చేస్తూ ఆలయ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. తమ తండ్రి భక్తితో ప్రారంభించిన పనిని ఆయన ఆశయ సాధనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆలయాలను నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. అంతేకాదు వీరికి కలిగిన ఈ అదృష్టాన్ని ఇతరులకు కూడా అందించాలనే సత్సంకల్పంతో ఆలయ నిర్మాణాలకు ఎవరైనా భక్తితో ఆర్థిక సహాయం అందించాలనుకుంటే స్వీకరిస్తామని భాషా సోదరులు చెప్పారు.